పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావిగువ్వ. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. అందరికీ హ్యాపీ సండే. సండే ఎంజాయ్ చేసి రిఫ్రెష్ అవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ మండే నుంచి తిరిగి వర్క్ చేసుకోవాలి కదా. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటో తెలుసా? చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్. మరి మీ ఇంట్లోని స్పెషల్ ఏంటి? కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న స్టోరీస్ చాలా మేము ముందుకు తీసుకొస్తాము. మరి మీ అందరి కోసం ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 20ని తీసుకొచ్చేసాము. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. లెట్స్ వాచ్ ద వీడియో. పాపం విన్ను, వాడికి అన్ని సర్ప్రైజ్లు ఎందుకు? ఇప్పటికే ఆంటీ ఒప్పుకుంటుందో లేదో అని వాడికి టెన్షన్ ఉంది. సూర్య గురించి తెలిస్తే వీళ్ళని కూడా ఒప్పుకునే ఛాన్స్ ఉంది. సూర్య గురించి విన్నుకి చెప్తాను. విద్య లవ్ చేసింది మధు తమ్ముడు సూర్యని అని. హలో విన్ను, విక్కి చెప్పురా. ఎక్కడున్నావురా? వెళ్ళావా? వెళ్ళానురా, ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. అబ్బాయి, అదేరా, ఈ విషయం గురించి మాట్లాడడానికే నీకు కాల్ చేస్తున్నాను. కలిసావారా అబ్బాయిని? ఏమంటున్నాడు? మాట్లాడావా? లేదురా, అబ్బాయి ఇంకా రాలేదు. విన్ను, విద్య ఎవరిని లవ్ చేస్తుందో తెలుసా? నాకు తెలీదురా. నేను ఇప్పుడు ఎవరింట్లో ఉన్నానో తెలుసా? మధు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వాట్? మధుమిత వాళ్ళ ఇంట్లోనా? మా అత్త వాళ్ళ ఇంట్లో. ఎందుకు వెళ్ళావురా అక్కడికి? విద్య ప్రేమించిన అబ్బాయి ఇల్లు ఇదే. ఏంటి? మధు వాళ్ళ తమ్ముడురా, సూర్య. వాట్? మధు తమ్ముడు సూర్యనా? సూర్యని లవ్ చేస్తుందా విద్య? నీకు ముందే తెలుసా సూర్య? నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇంతవరకు చూడలేదు. కానీ వీళ్ళ ఫ్యామిలీ అయితే చాలా మంచిది, మనకు తెలిసిందే కదా. అరే, సూర్య ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడురా. వాట్? నీ దగ్గర ఉన్నాడా? సూర్య కొంచెం ఆకతాయి. కౌన్సిలింగ్ లాగా ఇవ్వమని మధువే పంపిందిరా. తనకి ఇక్కడనే జాబ్ సెట్ చేద్దామని పిలిపించాను. అవునా? ఎలా అనిపించిందిరా? మాట్లాడావా? చాలా మాట్లాడాను. చాలా మంచోడ్రా. ఓకే, జాబ్ విషయానికి వస్తే మనం సెట్ చేస్తాం కదా. మరి ఇంకేంట్రా? ఓకేనా? కానీ మధు తమ్ముడేంట్రా? డెస్టినీ అలా ఉంది, మనమేం చేస్తాం. ఎప్పుడు పంపిస్తావురా సూర్యని? సూర్య వచ్చేదాకా ఇక్కడే ఉందామనుకుంటున్నాను. సరేరా, త్వరగానే పంపిస్తానులే. లంచ్ అయ్యాక పంపిస్తాను. ఇంకా డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోలేదు. మన విద్యువి కూడా అయిపోలేదు కదా? లేదురా. సరే, నేను మా అత్తతో మాట్లాడతాను నీ గురించి. అరే, ఎలాగైనా ఒప్పిరా. ఒప్పుకున్నట్టే ఉంటుంది కానీ ఒప్పుకోవట్లేదు పూర్తిగా. నువ్వు సావిత్రి ఆంటీ గురించి ఆలోచించరా. ఈ అత్త ఒప్పుకుంటుందిలే, నేను ఒప్పిస్తాను. అమ్మనా? అమ్మ అస్సలు ఒప్పుకోదురా. ఏయ్, అంత డైరెక్ట్గా చెప్తున్నావు? ఒప్పుకోకపోతే? అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తనే నా భార్య. మధుని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటాను. ఫస్ట్ టైం అమ్మని ఎదిరించబోతున్నాను. ఏమో చూద్దాంరా. ఇప్పుడు సూర్య అల్లుడు కదా ఆంటీకి. అవును కదా, విద్య చెప్పినట్టు పెళ్లి కూడా చేస్తానంది. మరి ఇంకేంటి? మధుని చేసుకోవడంలో ఏం ప్రాబ్లం ఉంటుంది అమ్మకి? నువ్వేం టెన్షన్ పడకరా. దీనికి దానికి లింక్ పెట్టేద్దాం చూడు. మా అత్తతోనే అడిగిస్తాను. నా కొడుకు సూర్య మీ కూతుర్ని చేసుకోవాలంటే నా కూతుర్ని మీ కొడుకు చేసుకోవాలని ఒక ఫిట్టింగ్ పెట్టేద్దాం. రే, ఏంట్రా ఇది? జోకా ఏమన్నా? అమ్మ రెండు ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? విద్య ఊరుకుంటుందా? విద్య ఊరుకోదు కాబట్టే ఇలా చేద్దామంటున్నాను. విద్య ఎలాగైనా సాధిస్తుంది, సో తను కూడా హెల్ప్ చేస్తుంది. మీ ఇద్దరు పెళ్లి కావాలని కూడా కోరుకుంటుంది, తనకి సూర్య దక్కడానికి. ఏమోరా, ఒక్కటిసారి షాక్. ఇలాంటి షాక్లు చాలా ఉన్నాయిలే. స్టే స్ట్రాంగ్ బడీ.
ఓకేరా బాయ్. బాయ్. ఎవరు? మీరెవరు? మా ఇంటికి వచ్చి నన్నే మీరెవరని అడుగుతారేంటి? సత్య అత్త వాళ్ళ మామనా? సత్య అత్త వాళ్ళ మామన? సత్యకి మొగుని నేను. అంటే నాకు మామ. నమస్తే మామ. నేను అత్తకి అల్లున్నవుతాను. నా పేరు విక్రమ్. ఓ విక్రమ్, నేను ఫోటోలో చూసా నిన్ను. అదే ఎక్కడ చూసానబ్బా అని ఆలోచిస్తున్నాను. అంత మంచిదేనా బాబు? ఆ, నీతో ఒక విషయం చెప్తాను, ఏమనుకోకు బాబు. ఏంటి మామ? చిన్నప్పుడు మామ మామ అని పిలిచేవాడివి. నా వేలు పట్టుకొని ఊరంతా తిరిగేవాడివి, గుర్తుందా? ఇప్పుడు అలాగే పిలుస్తున్నావా? అవును మామ, గుర్తుంది కానీ మీ ఫేస్ గుర్తులేదు నాకు. మర్చిపోయాను. ఓ అప్పటికి ఇప్పటికి మస్తు తేడా అయింది గాని, అప్పుడంటే నీ లెక్క ఉండేటోన్ని, కుర్రాడు లెక్క. ఇప్పుడు ఇక ముసలోన్ని అయిపోయినా. పెళ్ళిడికి వచ్చిండ్రు పిల్లలు. ఎప్పుడు ఒకేలాగా ఎందుకుంటా మామ? కానీ నువ్వు మామ అని పిలుస్తుంటే ఇబ్బందిగా ఉంది. ఏ? ఎందుకు మామ? బాబు, నా కూతురు వేరొకరిని ప్రేమిస్తుంది. దానికి అతనితోనే పెళ్ళి. నువ్వు దానిపైన ఆశలు ఏం పెట్టుకోవద్దు. నీ మీద మాకు ఎలాంటి కోపం లేదు, కానీ కూతురు మనసుని అర్థం చేసుకోవాలి కదా. నాకు తెలుసు మామ. అతను నా ఫ్రెండ్ అని కూడా మీకు తెలుసు అనుకుంటాను. వాడు చాలా మంచోడు. మధుని వాడికే ఇవ్వండి. మధుని పువ్వులా చూసుకుంటాడు. నువ్వైతే మరి మమ్మల్ని క్షమిస్తావా? మా కోసమే కదా అమెరికా నుంచి అన్ని వదులుకొని వచ్చేసావు. మరేం చేస్తాం మామ? దేవుడు ముందే మూడేసి పెడతాడంట, ఎవరు ఎవరికి చెందాలో. థ్యాంక్స్ బాబు, అర్థం చేసుకున్నందుకు. పద లోపలికి పద. కలిసావా అత్తని? అత్తని కలిశాను, మధుమితను కూడా కలిశాను. మధుని కూడా కలిసావా? అవును. వినయ్ వాళ్ళ నాన్న నాకు చాలా మంచి స్నేహితుడు. అతడికి ఈ సంబంధం ఇష్టమే, కానీ వాళ్ళ అమ్మని ఎలా ఒప్పించాలో. సావిత్రి అంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీడు మాత్రం మధుని వదలడు. మధుని పెళ్లి చేసుకుంటాడు, ఇంటికి తీసుకెళ్తాడు. అలాగే అంటున్నాడు వినయ్ బాబు. కానీ ఇంట్లో ఎలా ఉంటారు ఇద్దరు? ఒక ఊరలో రెండు కత్తులు ఎలా ఉంటాయి? దాని గురించే భయపడుతోంది మీ అత్త. పెళ్ళయ్యాక కూతుర్ని ఎలా చూసుకుంటుందో వాళ్ళ అత్త అని చాలా కంగారు పడుతోంది. అందుకే వెనక ముందు అవుతోంది. అత్తకి నేను చెప్తానులేండి. పద లోపలికి పద. ఆగో, గీ పిల్లగాడేవాడ్రా? ఒకటేసారి నీతోటి చూసి మానవాడు అనుకున్నా, సూర్య అనుకున్నా. ఎవరి పిల్లగా నువ్వు? కూర్చో బాబు, మా అమ్మ. నమస్తే అమ్మమ్మ. నమస్తే నమస్తే. అబ్బో, కొడుకుకు ఎంత సంస్కారం ఉన్నది. కూసో కూసో. ఎవర్రా అంటే సప్పుడు అయ్యవు? మన సత్య వాళ్ళ పెద్దనాన్న మనవాడు. ఓ, అమెరికా నుంచి వచ్చిండు గా పిల్లగాడేనా? ఆ అవును. అమెరికా నుంచి వచ్చిన సంస్కారం అయితే మర్చిపోలేడు. అబ్బబ్బా, పిల్లగాడు కాలు మొక్కబట్టేనాయి. నేను ఎవరినో కూడా తెలియదు పిల్లగానికి. పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు మనకు ఉండాలి కదమ్మమ్మ. మీలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మాకు? జీవితాన్ని మొత్తం చదివేసి వచ్చారు ఇక్కడి దాకా. మీరు చాలా గ్రేట్ అమ్మమ్మ. మాటలు కూడా బాగానే మాట్లాడతాండు. ఓలను వడగొట్టడానికి వచ్చిండో మరి. అచ్చమ్మ కోడలు లెక్కనే మాట్లాడతాండు. బెల్లం లేక బూరెలు చేస్తారు. నా కోడలు ఉన్న ఇగో ఈ పిల్లగాడు. అమ్మా, ఏంటా మాటలు? భలే మాట్లాడుతున్నారమ్మమ్మ మీరు. ఓ, నేను ఇంకా మస్తు మాట్లాడతా. గివేం మాటలు అయితవే గాని, మరి అమెరికా నుంచి వచ్చేసినవి అటు పోవట కదా? అత్త చెప్పిందా? అయ్యా వీళ్ళు మాట్లాడుకోంగింట. ఓ, మీ అత్త నాకేం చెప్పది. మీ అత్తకు నేనంటే ఇది బాగా. బాబు, నేను ఇప్పుడే వస్తాను. సరే మామ. సత్య, మరి ఇప్పుడు మా పిల్లని చేసుకోవడానికే కదా వచ్చినావు. మొన్న ఎందుకు క్యాన్సిల్ చేసినావు పెళ్లి చూపులు? ఇప్పుడు పెళ్లి చూపులు అన్నట్ట? ఏం హడావిడి కనబడతలేదు కదా? పెళ్లి చూపులేం కాదు, ఊరికనే అత్తని చూసి వెళ్దామని వచ్చాను. అగో, పెళ్లి చూపులు కాదా? గదేంది? నా మనవరాల్ని పెళ్లి చేసుకుంటానవట కదా మధుమితను. ఏమైంది మళ్ళా? అంటే అందరు బలవంత పెడితే వచ్చాను. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఓర్ని పిల్లగా, అమ్మమ్మ భలే మాట్లాడుతుందంటివి కదా. సపడేక పెళ్లి చేసుకో నా మనవరాల్ని. మనం రోజు గిట్లే ముచ్చట పెట్టుకోవచ్చు. ముచ్చట పెట్టుకోవడానికి పెళ్ళెందుకు?
రోజు వస్తాను, ముచ్చటాడదాం. నువ్వు భలేపో. నా మనవరాల్ని వేసుకోకపోతే నేను ఇంట్లోకి ఎందుకు రానిత్తా నేను? ఏదో మనవరాల్ని వేసుకుంటాను మనవాడు అని మాట్లాడతాను ఇంతగానం. భలేపో. మంచిగా కాలు మొక్కితే ఏందో అనుకున్నా, ఇల్ల నచ్చింది కావచ్చు అనుకున్నా. అత్తకేమో మధుకి నాకు పెళ్లి చేయాలని ఇష్టం. అదే కదా, మా పెద్ద నాన్న మనవడు మా పెద్ద నాన్న మనవడు అని ఓ ఎగురుతాంది. కానీ మామకి ఇష్టం లేదే. ఇష్టం లేదట నానికి? ఉహుం. మామ సైడు అంటే మీ సైడ్ బంధువులని చూస్తాడట. ఓహో, మంచి పని చేస్తాడు. కానీ రోగం తిరుగుతుంది ఇప్పుడు. ఎందుకమ్మమ్మ, వాళ్ళిద్దరు పోట్లాడితే మీకు ఇష్టమా? లేకపోతే ఏమో మమ్ములను సీపుగా చూస్తుంది అది. దానోళ్ళే మస్తు మంచోళ్ళు అంటది. మా దాంట్లో అందరు మంచోళ్ళే. మంచి పొరాన్ని తెచ్చి పెళ్లి చేస్తాం చూడు. నా కొడుకు తీసుకొస్తాడు చూడు. నీకన్నా ఎక్క సంపాదించేటోని కూడా తీసుకురావచ్చు. మా దాంట్లో మస్తు మంది ఉన్నారు అమెరికోళ్ళు. ఏమండి, అల్లుడు వచ్చిండు చూసినావా? చూసిండే, మాట్లాడిన మంచి పిల్లగాడు. మస్తు ప్రేమ గుణం అండి వాడిది. నువ్వు అల్లుడు అనకే, మన బిడ్డనిస్తలేం గాని అల్లుడు అంటే ఎట్లనో ఉన్నది. ఎందుకు ఇస్తలేమో? మన బిడ్డనిచ్చుడే అల్లుడికి. నువ్వు మళ్ళా మొదలు పెట్టకే, అందుకే పిలిపించినవే ఏంది. నేను చెప్పిన గిట్ల గిట్ల సంగతని, సరే అన్నాడు. నువ్వు మళ్ళా గెలకకు, బిడ్డ జీవితంతో ఆటలు ఆడకు. నేను అన్నది నిజమేనండి. విక్రమ్కి ఉన్ను మన బిడ్డ లాంటి బిడ్డకి పెళ్లి చేసేద్దాం. బిడ్డ లాంటి బిడ్డ? ప్రియా. ప్రియా? ప్రియా ఉన్ను నా అల్లుడు విక్రమ్ ప్రేమించుకుంటున్నారు. ఏందే, నిజమా? అవునండి. పాపం వీడు ఏమైపోతాడో అనుకున్నాను. మన ప్రియ చాలా మంచిది కదా, వాడికి మంచి భార్య దొరికింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకు కూడానే. నువ్వు చెప్పగానే ఎంత సంతోషంగా అనిపిస్తుంది. పాపం బాబు మన కోసం అన్ని వదులుకొని వచ్చేశాడు. తనకి అన్యాయం చేస్తున్నాను అనుకున్నాను. ప్రియా నిజమానే? నిజమే, నాకు ఇప్పుడే తెలిసింది. వాడు చాలా మంచోడు, ప్రియ కూడా మంచిది. ఇద్దరిది సరైన జోడి. మిరపకాయ బజ్జీలు చేసినా తినిపోయి ఇంత చికెన్ తీసుకొనిరా. అల్లుని కోసం చేసినవానే మిరపకాయ బజ్జీలు? అవును, భోజనం కూడా ఇక్కడ చేయమన్నాను. చికెన్ తీసుకొనిరా. పాపం వాడికి మాత్రం ఎవరున్నారు, అమ్మలా ప్రేమగా పెట్టేవాళ్ళు. సరే, తీసుకొస్తా. మరి మన అల్లుడు వస్తే ఇట్లనే మర్యాదలు చేస్తావానే? ఏమో అండి, నువ్వు వాళ్ళ గురించి చెప్తేనే నాకు చిరాకు వస్తుంది. అదేం ఫ్యామిలీ అసలు? అతని తల్లి తండ్రి ఇద్దరు ఒక మాట మీద లేరు. తల్లికి తండ్రికి ఇద్దరికి అసలు ఏది లేదనిపిస్తోంది వాళ్ళిద్దరి మధ్యలో. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇద్దరు కలిసి ఎప్పుడైనా వచ్చారా మన ఇంటికి? మన ఇంటికి కాకపోయినా అసలు ఇద్దరు కలిసే ఉంటారా ఒకే ఇంట్లో? కొందరు ఉంటారు కదనే గయ్యాలి పిల్లలు. దానికి నా స్నేహితుడు ఏం చేస్తాడు పాపం? వాళ్ళిద్దరు అలా ఉన్నందుకు వినయ్ బాబు ఎందుకే శిక్ష అనుభవించాలి? నేను ఆయననేమంటలేను. ఇప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకొని పోతే నా కూతురు పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇంట్లో అత్త మామలంటే తల్లిదండ్రులాగా. ఇప్పుడు మనం మన బిడ్డని ఎలా చూసుకుంటున్నామో వాళ్ళు అలాగే చూసుకోవాలి. లేకపోతే మన బిడ్డని వాళ్ళ ఇంటికి ఎందుకు పంపిస్తాము? వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం సరిగా లేనప్పుడు మన కూతుర్ని ఎలా చూసుకుంటారండి? మన కూతురికి వినయ్ బాబే అన్ని, తల్లైనా తండ్రైనా. అలా ఎలా ఉంటుంది? వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు, ఒక వినయ్ బాబు ఉంటాడంటే సరే ఒప్పుకుంటాను. ఇంట్లో అందరూ ఉండి నా కూతుర్ని ఎవరు పట్టించుకోరు, నేను ఒక్కనే పట్టించుకుంటానంటే ఏంటి దాని అర్థం? దాని మనసు బాధపడుతుందండి. నాకు అస్సలు నచ్చడం లేదు. అతను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడా? ఉద్యోగానికి వెళ్ళడా? మన కూతుర్ని కూడా చేయమందాం ఉద్యోగం. వాళ్ళ కంపెనీలో చేస్తుంది. మీకేం తెలుసండి ఆడవాళ్ళ గురించి? రేపు కడుపు వస్తుంది, పిల్లలు పుడతారు, అప్పుడు ఎలా వస్తుంది చెప్పండి ఆఫీస్కి? ఇంట్లో ఉండాలి కదా. సరే, ముందైతే మీరు రండి. దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. దాని తలరాత ఎలా ఉందో అందరం కలిసి భోంచేద్దాం ఈరోజు. సరే, ఏం చేద్దాం మరి? నీకు అల్లుడు అంటే అంత ఇష్టం, మన బిడ్డని ఇద్దాం అనుకున్నావు. అంతేనే, దేవుడి రాత. అప్పుడే అంకుల్ వచ్చాడేంటి? ఆంటీకి చెప్దామంటే ఆగు ఆగు అన్నావు. ఆంటీకి చెప్తే అంకుల్కి ఎలాగోలో చెప్పేసేది కదా. ఎందుకు టెన్షన్ పడుతున్నావే? నాన్న వస్తే ఏమవుతుంది?
అంకుల్ ఏమనుకుంటాడే నా గురించి? అబ్బా, ఏమనుకోవద్దు. నా గురించి అనుకోవచ్చు కానీ నీ గురించి అయితే ఏమనుకోవద్దు కదా. అంకుల్ నేను సిన్సియర్ అనుకుంటాడే ఎప్పుడు. మొన్నే అన్నాడు, నువ్వెంత గ్రేట్ ప్రియా, ఈ కాలంలో కూడా మీ అమ్మ నాన్న మాటల్ని జవదాటవన్నాడు. వాళ్ళ అనుమతి లేనిది ఏది చెయ్యవన్నాడు. ఇప్పుడు నేను ఇలా చేస్తున్నానంటే ఏమనుకుంటాడు? ఏమనుకోడు నాన్న. నాన్న అలా అనుకునేవాడైతే నన్ను ఎందుకు సపోర్ట్ చేస్తాడు చెప్పు? అమ్మతో ఇబ్బంది, అమ్మే ఒప్పుకోవట్లేదు ఈ సంబంధం, కానీ నాన్నకి ఇష్టమే. మళ్ళీ మమ్మల్ని ఇద్దరిని కలిపింది నాన్ననే. ఫోన్ చేయమని ఫోన్ ఇచ్చేశాడు నాకు. ఆంటీ అయితే ఇప్పుడు ఏమంటలేదు కదా. నువ్వు ఫోన్ మాట్లాడేది గమనిస్తుందా? అమ్మ లేనప్పుడే మాట్లాడుతున్నాను కానీ తనకు అన్నీ తెలుసు. ఏం తెలియనట్టు అలా ఉంటుంది అంతే. రా, అమ్మకి వంటలో సాయం చేద్దాం. నీ విక్రమ్కి ఇష్టమైన వంటలేంటో అమ్మే నేర్పిస్తుంది. పద. వాడికి ఇష్టమైనవన్నీ ఆల్రెడీ నేర్చుకున్నాను యూట్యూబ్లో చూసి. అయినా ఇప్పుడే వంటలు నేర్చుకొని ఏం చేస్తావే? పెళ్ళయ్యాక ఎలాగో నువ్వు నా దగ్గరే ఉంటావు కదా, అప్పుడు నేర్పితోలే. అస్సలు నమ్మలేకపోతున్నానే. మనకి అక్క చెల్లెలు లేకపోయినా దేవుడు మనల్ని అక్క చెల్లెలని చేసేశాడు. నాకు ఇన్ని రోజులు చాలా టెన్షన్గా ఉండేది, అక్కడికి వెళ్తే ఎలా ఉంటానోనని. వాళ్ళ అమ్మకి నేనంటే ఇష్టం లేదు కదా, చాలా భయమేసింది. సార్ అంటే నాకు ఎంత ఇష్టమో ఆవిడంటే నాకు అంత భయం. ఫోటో కూడా చూశాను, చూస్తేనే భయమేసింది. ఇప్పుడు నువ్వు నాతో పాటే వస్తున్నానన్నావు కదా, ఇప్పుడు బాగుంది నాకు. నేనున్నాను కదే, భయపడకు. విద్దు ప్రేమించేది సూర్యనా? సూర్య ఇప్పుడు నేను చెప్తే వింటాడు. విద్దుని పెళ్లి చేసుకోమంటే ఓకే అంటాడు. కానీ తనకి ఇష్టం లేకున్నా బలవంతంగా ఎలా ఒప్పించాలి? నా మనసు ఒప్పట్లేదు. నేను ఇంకా వెళ్తాను బావా. ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా సూర్య? అదేం లేదు బావా, నీ వర్క్ అంతా ఆపేసుకొని నా కోసం. పర్లేదు, మన రిలేషన్ కన్నా వర్క్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సూర్య నేను ఒక మాట అడగనా? అడగండి బావా. నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? నేను ఫ్రాంక్గా చెప్పు, జస్ట్ అడుగుతున్నానంతే. లేదు బావా, నేను ఎవరిని లవ్ చేయట్లేదు. నమ్మొచ్చా? నమ్మొచ్చు బావా. అంటే ఫ్యూచర్లో లవ్ చేయనని కాదు, చేస్తానేమో తెలీదు. పాస్ట్లో ఉంటాయి కదా బావా. ఉన్నాయి కానీ అంత సక్సెస్ ఏం కాదు, ఫెయిల్యూర్స్. అబ్బో, ఎందుకు అడుగుతున్నారు బావా? ఏం లేదు, మీ అక్కది లవ్ మ్యారేజ్ కదా, మరి నువ్వు అని డౌట్ వచ్చింది అంతే. అసలు అది లవ్ మ్యారేజ్ చేసుకుంటుందని నేను కలలో కూడా అనుకోలేదు బావా. అమ్మా నాన్న చెప్పిన సంబంధమే చేసుకుంటుంది అనుకున్నా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నేనే కాదు, దాని క్యారెక్టర్ అట్లాంటిది. అబ్బాయిలతోటి ఎక్కువగా మాట్లాడది, తన స్పేస్లో తానే ఉంటుంది. అలాంటిది మిమ్మల్ని లవ్ చేయడం పెళ్లి వరకు వచ్చిందంటే ఏదో మాయ చేశారు బావా. మా అక్కని ఏం మాయ చేశారు? మీ అక్కని చేసుకోవడం నా అదృష్టం. మీరు ఇలా అనడం కూడా మా అదృష్టమే. నీకు విద్య తెలుసా? విద్య? ఏ విద్య? అంటే తను నా చెల్లెలు, అలా ఊరికి చెప్తున్నాను. మా ఫ్యామిలీ గురించి తెలియాలి కదా నీకు. ఓ, మీరిద్దరా మాలాగే? అవును, కానీ మీలాగా ట్విన్స్ కాదు. విద్య నా చెల్లెలు. ఓకే. నాకు తమ్ముడు లాంటి ఫ్రెండ్ ఉన్నాడు, మా ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లో మా మేనత్త కూడా ఉంటుంది. తనకి హస్బెండ్ పిల్లలు లేరు. ఇప్పుడు నా ఫ్రెండ్ అని చెప్పానే, తమ్ముడు లాంటి వాడని, వాడిని దత్తత తీసుకుంది. మీ ఫ్రెండ్ అంటే విక్రమ్ బావనా? అవును, నీకు తెలుసా? నాకు తెలియదు కానీ అక్క చెప్పింది. అక్కని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కదా అతను. అతను మీ ఇంట్లోనే ఉంటాడా? అవును, మా ఇంట్లోనే ఉంటాడు. నాకు తమ్ముడు అనుకో. మేమిద్దరం, మా చెల్లి, మొత్తం ముగ్గురం అన్నమాట. కానీ తను మా అక్కని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కదా బావా. తను మీ ఇంట్లోనే ఉంటే ఏమి ఇబ్బంది కాదా అక్కకి? చచ్చా, వాడు అలాంటి వాడు కాదు. మీ మమ్మీకి డాడీకి వాడు బాగా తెలుసు. ఒకసారి అడుగు వాడి గురించి, చెప్తారు. అమ్మ అంటూ ఉంటుంది చాలా మంచివాడని. అక్క మీద ఏ కోపం లేకపోతే మంచిది. ఇవాళ రేపు రోజులు బాలేవు కదా బావా. నీ అక్కంటే నీకు అంత ఇష్టమా?
అమ్మ కడుపులో కూడా మేమిద్దరం ఒకే దగ్గర పెరిగాము. మా ఇద్దరి రక్తం, ఆలోచనలు అన్నీ ఒకటే. ఒకవేళ విద్యుతో నీ పెళ్ళైతే అందరికన్నా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే. మధు తమ్ముడు మధుతోనే ఉంటాడు కదా ఒకే ఇంట్లో. ఇంకా మధుని ఎవరు ఏమనలేరు. ఐఎమ్ సో హ్యాపీ. కానీ విద్య ప్రేమని సూర్య అర్థం చేసుకోవాలి కదా. కొంచెమన్నా సిగ్గుమానం ఉన్నదానే? అయ్యా అమ్మ, గట్లెందుకంటారు? నేనేమంటే మిమ్మల్ని మీకు కాదే, ఆ సాబిత్రి బిత్తిరి దానికి కొంచెమన్నా సిగ్గుమానం ఉన్నదా అని అడుగుతాన్నా. గామె గురించి నన్ను అడిగితే నేనేం చెప్పాలి? నాకు తెలియదు. ఎప్పుడు చూడు గింతే అమ్మ నువ్వు. గమ్మున్నప్పుడేమో సప్పుడు వేయవు, గేమటి పోగానే ఓ ఎగురుతావు. అమ్మ ముందే ఎగరచ్చు కదా. నాతోటంటే ఆమెకేం తెలుస్తుంది? కాదే, ఆ పొల్లకు నువ్వెవరినంటే వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తానన్నది. అన్నదా లేదా? అన్నది. మళ్ళీ ఇప్పుడు జాతకాలు కలితేనే చేస్తా, వేరే సంబంధాలు చూస్తానంటే ఏందన్నట్టు దాని అర్థం? జాతకాలు కలవాలి కదమ్మా, లేకపోతే ఎట్లా? ఏం దిక్కుమాల జాతకాలు మోపోయినాయి. ఇప్పుడు నాది నా మొగుంది మంచిగా కలిసినాయి. ఏమైంది? ఆడు ఇడిచిపెట్టిండు, పీకిండు. ఆడు ఉన్నాడో పోయిండో కూడా తెలియదు. గవేనావే జాతకాలంటే? జాతకాలు మంచిగా ఉన్న వాళ్ళందరూ మంచిగా ఉంటారా? అన్నీ పిసపిస నమ్మకాలు అవి. ఇంకా పొల మనసుతో ఆడుకుంటుంది ఎవతన్నా? నీకెందుకమ్మా చెప్పండి. నీకు దేవుడు కొడుకుని ఇచ్చిండు, ఆ కొడుకు గురించి చూసుకోండి. వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు చూసుకుంటారు. మీకెందుకు అవన్నీ? నీకెందుకు అంటవేంది? అది నా మేనగోడలు, అట్టి ఊకుంటా నైట్స్ పెడతానా? పొల్ల జాతకం నా జాతకం ఒకటే. ఆయన దాని జీవితం కూడా నా జీవితం లెక్క కావద్దని నాకు ఉంటుంది. ఇప్పుడే అంటే కదమ్మా జాతకాలు నమ్మద్దని. మళ్ళీ ఎందుకు భయపడతాను? అట్లా కాదే, గట్లా మనుషులతోటి ఆడుకోవద్దు. పొల్ల మంచిగా నమ్ముతుంది వాళ్ళ అమ్మను. నమ్మి దానికి చెప్తే అది గిట్లా చేస్తుంది. దాని సంగతి చెప్తావు దా నా వెనకరా. నేనెందుకు మధ్యలో కాదే, నా వెనక నిలుసు అంటానా. అట్టిగా అట్లా సపోర్టింగ్ ఉంటుంది. అబ్బో, ఇప్పుడు ఆ సాబిత్రి బిత్తిరి దాని పోయి గడిగెత్తా. నువ్వు నా ఎన్నుకున్నావనుకో, సపోర్టింగ్ సిస్టమ్ ఎక్కుంటావు నాకు. ఒకవేళ నన్ను కోపమాచి కొట్టిందనుకో, నేను కింద పడితే నువ్వు నన్ను లేపచ్చు. మా అన్నకు సాక్ష్యం నువ్వు ఉంటావు, నన్ను కొట్టిందని చెప్తా.